హలో మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము పెళ్ళిళ్ళు అప్పుడో ఇప్పుడు తినే ఉంటాం కదండి సొరకాయ హల్వా. అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికోసం ఫస్ట్ అయితే మనము సొరకాయని అందులో గింజలు వైట్ పార్ట్ అంతా తీసేసి మెత్తగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అందులో నుంచి వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేయాలి. ఆ వాటర్లో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యిలో మనము కావాల్సిన నట్స్ సీడ్స్ అన్నీ యాడ్ చేయడమే. ఇక్కడైతే మేము జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసాం. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనము నట్స్ సీడ్స్ సపరేట్గా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే వాటర్ మిలన్ సీడ్స్ అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంది. మీకు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసాము. అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకొని ఇందాక మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం 1 ఫుల్ కప్ సొరకాయ తురుము తీసుకుంటే అది హల్వా అయ్యేంతప్పటికి హాఫ్ క్వాంటిటీలోనే అయిపోతుంది అనమాట. సగానికి సగం డిఫరెన్స్ వస్తుంది. సో ఈ సొరకాయని బాగా మగ్గించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా బయటకు ఎవాపరేట్ అయిపోవాలి. ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత అందులో మనము ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకోవాలి. సొరకాయ పచ్చివాసన పోయేంత వరకు, పాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఈ సొరకాయ చాలా దగ్గర పడుతుంది అనమాట. అప్పుడు మనము ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక పావు కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ సేమ్ కప్తో మనము 3 కప్స్ తురుము తీసుకున్నట్లయితే 1 కప్ 1:3 రేషియోలో ఉండాలన్నమాట సొరకాయ తురుము షుగర్ అనేది. నెక్స్ట్ మనము అందులో ఉన్న వాటర్ ఉంటాయి కదా, అవి అంతా బాగా ఇనికిపోయే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ కలిపిన తర్వాత పాకం అనేది దగ్గర పడుతుంది. కొంచెం చిక్కగా అయిందంటే ఆల్మోస్ట్ మన సొరకాయ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంట్లో అందరికీ సొరకాయ నచ్చదు కదండి, అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ సొరకాయ హల్వా తింటారు. మనము సొరకాయ సీజన్ అయిపోయేలోపు ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరు ఖచ్చితంగా ఫేవరెట్ అయిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ మన సొరకాయ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకొక 5-10 మినిట్స్ బాగా కలుపుకోవాలి. చూసారా, అందులో ఉన్న వాటర్ అన్నీ ఇనికిపోయాయి, పాకం కాస్త దగ్గర పడింది. ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోయే ఛాన్స్ ఉంది. తర్వాత మనం పక్కనే పెట్టుకున్న రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అనేవి యాడ్ చేయాలి. మనము ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల ప్రతి బైట్లో కొంచెం క్రంచీగా అనిపిస్తుంది. అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రెసిపీ రెడీ అయిపోయింది.